కంప్యూటర్ యూజర్స్ చాలా మంది వివిధ వెబ్సైట్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఓపెన్ చేసిన వెబ్సైట్స్ ఒరిజినలా ఫేకా అనేది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. నా పేరు మోహన్. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి, ఇంటర్నెట్ యూజర్స్ లో చాలా మంది డిఫరెంట్ వెబ్సైట్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ సెక్యూరిటీ లేని వెబ్సైట్ ని యూజ్ చేస్తున్నట్లయితే వాటి ద్వారా మాల్వేర్స్, ఫిషింగ్స్ అనేది మన కంప్యూటర్ లోకి వచ్చి చేరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ తో పాటు బ్యాంక్ డీటెయిల్స్ ఇంకా కూడా వేరే వాళ్ళ చేతికి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. మరి అలాంటి సిచ్యువేషన్స్ లో మనం రక్షించుకోవడం ఎలా అంటే, ఏదైనా ఒక వెబ్సైట్ విజిట్ చేస్తున్న ముందు వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేసేటప్పుడు ముఖ్యంగా ఆ వెబ్సైట్ అడ్రస్ ముందు HTTPS అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూరిటీ ఉందో లేదో కూడా చెక్ చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. మీరు విజిట్ చేస్తున్న వెబ్సైట్ అది ఫేక్ కాదా అని తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ ని విజిట్ చేయాలి. WOT అనే వెబ్సైట్ లోకి వెళ్ళి ఏ వెబ్సైట్ ఇది విజిట్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ ని అక్కడ మనం ఇచ్చి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే mywot.com అనే వెబ్సైట్ ని ఓపెన్ చేసా, అంటే వెబ్ ఆఫ్ ట్రస్ట్. ఈ వెబ్సైట్ ద్వారా మీరు విజిట్ చేయాలనుకుంటున్న వెబ్సైట్ ని ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ సపోజ్ మీరు ఏ వెబ్సైట్ విజిట్ చేసుకుంటున్నారో ఆ వెబ్సైట్ ని కాపీ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ వెబ్సైట్స్ ని నేను కాపీ చేస్తున్నాను. ఈ సైట్ అడ్రస్ ని ఈ సెర్చ్ బాక్స్ లో పేస్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇప్పుడు మనకి ఈ వెబ్సైట్ ఫేక్, ఒరిజినల్ ఫేకా, ఒకవేళ ఒరిజినల్ అయినట్లయితే సేఫ్ అనుకుంటే గనక ఈ వెబ్సైట్ సెక్యూరిటీ స్కోర్ గ్రీన్ కలర్ లో వస్తుంది. అలాగే మీకు ఏమైనా మెయిల్స్ రూపంలో అదర్ సోర్సెస్ ద్వారా వెబ్సైట్స్ లింక్స్ వచ్చేటప్పుడు ఇక్కడ పేస్ట్ చేసి చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు గ్రీన్ కలర్ టిక్ మార్క్ వచ్చింది అంటే సేఫ్ అని చెప్పేసి ఆ వెబ్సైట్ ని విజిట్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు యారో మార్క్ పైన క్లిక్ చేశారనుకో, వ్యూస్ WOT ఆల్గరిథం ఎంత పర్సంటేజ్ ఉంది, అలాగే చైల్డ్ సేఫ్టీ ఎంత అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ప్రతి వెబ్సైట్స్ని ఇక్కడ చెక్ చేసుకుని మనం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయడం బెటర్. ఇంకా మీరు రెగ్యులర్గా వెబ్సైట్స్ని విజిట్ చేస్తున్నట్లయితే ఆ వెబ్సైట్ పేజ్లో మనకి అబౌట్ అనే సెక్షన్లో మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉందా లేదా కూడా తెలుసుకుని మనం ఆ వెబ్సైట్ని యాక్సెస్ చేస్తూ ఉండాలి. కొన్ని పాపులర్ వెబ్సైట్స్ని కూడా చాలా మంది ఫేక్ వెబ్ నేమ్తో క్రియేట్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. మాక్సిమం ఒక వెబ్సైట్ అడ్రస్ ని క్రియేట్ చేయడానికి డొమైన్ నేమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. .com, .gov, .org, .edu, .in అని చెప్పేసి వీటిని డొమైన్ నేమ్స్ అంటారు. ఈ డొమైన్ నేమ్స్ కూడా మీరు ఆ వెబ్సైట్ లో ఏ విధంగా ఉందో కూడా చెక్ చేసుకోవాలి. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే.